ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాధ అనే అందమైన అమ్మాయి జీవించేది. ఆమె ఎంతో గాన మరియు సంగీతానికి అభిమానిని. రాధ తన ప్రతిభను ప్రతిరోజూ శిక్షణ చేయడానికి వయసులో చిన్నప్పటి నుంచే పట్టుదలగా పాటలు పాడుతూ ఉండేది. గ్రామంలో నరేష్ అనే యువకుడు కూడా ఉండేవాడు. అతడు మంచి కవిత్వం రాయడానికి గాను ప్రకృతితో మమకారం ఉండేవాడు. ఒకరోజు రాధ తన సంగీత ప్రదర్శన చేస్తున్నప్పుడు నరేష్ అక్కడ పరికించి ఆమె పాటలకు మాయమైనటువంటి భావనలు చెందాడు. ఆ వృత్తాంతాన్ని తన కవితలో రాయాలని నరేష్ నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల్లో అతడు రాధాను కలిశాడు. ఆమెకు తన కవిత చదివి చూపించాడు. రాధ దానికి ఆసక్తిగా ఉండి నరేష్ను ప్రశంసించింది. ఇది వారి మధ్య ఆలోచనలు, అభిరుచులు పంచుకోవడంలో పెరిగిన అనుబంధాన్ని నిర్మించింది. 6 రోజులు గడిపే కొద్దీ ప్రేమ పెరిగింది. ఇద్దరూ ఒకరికొకరు తమ స్వభావాన్ని, అంగీకారాన్ని అర్థం చేసుకున్నప్పుడు వారి ప్రేమ నిజంగా అభివృద్ధి చెందింది. ఇది ఒక సాదాసీదాగా ఉండే ప్రేమ కథ, కానీ వారి మధ్య సంభాషణ, శ్రద్ధ, మరొకరి కృషికి గౌరవం ఇచ్చే మార్గం అది. ప్రేమకు ఎటువంటి భాష అడ్డంకి లేదు. దానిని అర్థం చేసుకోవడం మన్నికే.